హలో సార్ చెప్పండి. క్యాబ్ డ్రైవర్ ఎక్కడ సార్ అడ్రస్? ఓకే సార్. ఓకే సార్. ఓకే వస్తానండి. సార్ ఫోన్ చేస్తారు. సార్ చెప్పండి. ఏం ఎక్కడున్నావు? వస్తాను సార్, అందిపోయండి. తొందరమ్మా. సరే సార్. ఓకే సార్. ఏది ఇంత కంగారు పడుతుంది? ఏం అర్జెంట్ ఉంది ఏంటో. సార్ సార్ ఎక్కడమ్మా? నేను శాంతి రేషన్ ఉన్నా సార్. రైట్ రైట్ కి లోపల రావాలండి. సరే సార్. ఓకే సార్, వస్తాను మేడం. ఏమో లేట్ అయిపోయావు. ట్రాఫిక్ సార్. టిక్ ఓపెన్ చేయి. ఓకే సార్. హలో వాళ్ళకు చూస్తుంటే లగేజ్ చెక్ చేస్తే బాగుండేమో. ఏం మనసులో కదా స్పీడ్కి వెళ్ళు. అలాగే సార్. ఓకే. కంగారు పడుతుంది బాబు, బుర్రపని చేయట్లేదు. ఏదైనా సరే పర్లేదు, లగేజ్ చెక్ చేసారు లేదా మన ప్రమాదం. చెక్ చేసిన బాగలేదు, చెకింగ్ ఎక్కువ అవుతున్నాయి కదా. ఇక్కడ 1000 రూపాయలు కానీ తేడా మన పవరే మన పోతాం. ఓకే, ఎదురు బొగ్గులు ఆపి ట్రై చేసి మాట్లాడు. బాబు ఎంత పడతావు ఇంకానా? సార్ ట్రాఫిక్ ఉంటే కట్టినా సార్, ట్రాఫిక్ లో గంటలు వెళ్ళిపోవచ్చండి. తొందరగా వెళ్ళి. ఓకే సార్. ఏమి ఇక్కడ బండి అయిపోయాడు నువ్వు? సార్ బండి దిగా సార్ కిందకి. ఏంటమ్మది? చెప్తాను దిగండి సార్. సార్ అసలు లగేజ్ చెక్ చేయాలి సార్. దేనికి కనపడుతున్నాయి? ఎలా కనపడుతున్నాయి? ఏం లేదు సార్, మా ప్రాబ్లం మాకుంది. బయట పోలీస్ చెకింగ్ ఎక్కువ అవుతుంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ పెట్టి లగేజ్ చెక్ చేయగానే మీ లగేజ్ ఎక్కించట్లేదు సార్. అక్కడ ఎక్కించారు కానీ మొహమాట కొద్ది నా మనసు ఆగట్లేదు సార్. అయితే లగేజ్ చెక్ చేయండి, లేదు మీరు దిగిపోయి వెళ్ళిపోతాను. లగేజ్ చెకింగ్ ఎందుకు ఒప్పుకోనమ్మా? క్యాబ్ డ్రైవర్ అండ్ ఆటో డ్రైవర్ చాలా ముఖ్య గమనికండి. ఏంటంటే ఎవరైనా కస్టమర్ లగేజ్ తో వస్తే మొహమాట లేకుండా లగేజ్ చెక్ చేయండి. ఎందుకంటే ప్రెజెంట్ ఎలక్షన్ పోవడం వల్ల లగేజ్ చెకింగ్ లేకుండా మనం తీసుకెళ్తే వాళ్ళు చేసిన తప్పుకి మనం శిక్ష అనిపించి వస్తుంది. ఎవరైనా లగేజ్ చెక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. థ్యాంక్ యూ.